తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చెప్పడం వారికి నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతల సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో అడుగులు వేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసినప్పటికీ 7 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినప్పటికీ కూడా ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి నీళ్లు నిధులు నియామకాలని చెప్పని పేరుతోటి నియంతృత్వ పరిపాలన సాగించినటువంటి ఆ పార్టీకి ప్రజలు తగిన సమయంలో సరైనటువంటి తీర్పునిచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, పేదల ప్రభుత్వం ప్రజా పాలన వస్తుందని చెప్పని భావనతో ప్రజలు ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కొల్లు తీరింది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన జరుగుతూ ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భాన్ని ఈసారి గుర్తు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా మరి ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్న తీరు మనం అందరం కూడా చూస్తున్నాం. అధ్యక్ష, ఆర్థికంగా అనేక కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ ఈ 15 నెలల కాలంలో ఈ గ్యారెంటీల అమలు కోసం మేము చేస్తున్నటువంటి కృషి కూడా అన్ని వర్గాలకు సమ్మిళిత అభివృద్ధి కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. దానికి అనుగుణంగా తెలంగాణ అడుగులు వేస్తుందనే మాటని సందర్భంగా చెబుతూ అధ్యక్ష, ఓ సాహసోపేతమైన నిర్ణయం, ఓ చారిత్రాత్మకమైన నిర్ణయం, ఎవరు ఊహ కందనటువంటి అంశం. గౌరవనీయులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కుల గణన జరిగి తీరాల్సిందే, ఎవరి వాటా ఎంతో తేలాల్సిందే, వారికంతా ఈరోజు రాజకీయ ఉద్యోగ విద్యాపరమైనటువంటి అంశాలు అందివ్వాలని చెప్పని ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే సభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ద్వారా మరి బీసీ కులగణనకు తీర్మానం ప్రవేశపెట్టి సుమారు 1 లక్ష పైన ప్రభుత్వ ఉద్యోగులతోటి శాస్త్రీయ పద్ధతుల్లో ఈరోజు కులగణన జరిపిన తీరు ఆదర్శనీయమైంది, తెలంగాణ మోడల్ అయింది ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు. 2011లో దేశ జనాభా లెక్కించి తదుపరి దేశ జనాభా లెక్కల్లో రాని సందర్భం ఈ 2020లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం దేశ జనాభా లెక్కలు జరిపినప్పుడు ఈ తెలంగాణలో జరిపినటువంటి బీసీ కులగణనకు సంబంధించినటువంటి దాన్ని మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా చెబుతూ ఈరోజు క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో కూడా చర్చలోకి తీసుకొని వచ్చి ఆనాడు ఎన్నికల కంటే ముందు మేము కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో 42% ఇస్తామనేటువంటి మాటకు అనుగుణంగా రాజకీయ విద్య ఉద్యోగ పరంగా కూడా 42% బీసీలకు ఇవ్వాలని చెప్పని ఓ శాశ్వతపేత నిర్ణయం, చారిత్రక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఇక్కడ చెప్పడానికి గర్వపడుతున్నామని చెప్పిన మాట సందర్భంగా చెబుతూ ఈరోజు ఈ అంశంలో కూడా కొన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ అసలు ఇప్పటివరకు లెక్క ఎక్కడ కూడా పక్కాగా లేని సందర్భంలో బీసీల కులగణన ద్వారా 56.33% ఈరోజు లెక్క తేలిన సందర్భంలో దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఆ వర్గాలకు ప్రభుత్వాల పక్షాన వచ్చేటువంటి రైతులు కానీ, వచ్చేటువంటి ఉపాధి కానీ,
వచ్చేటువంటి న్యాయం చేసేటువంటి కార్యక్రమాలకు సహకారం అందించాల్సింది పోయి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అక్కడక్కడ విమర్శించిన తీరును సరికాదని మాట సందర్భంగా చెబుతూ అసలు బీసీ కులగన జరుగుతుంటే వైపు బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ ఈ సభలో ఉన్నటువంటి ఇతర పెద్దలు ప్రతినిత్యం మాట్లాడేటువంటి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ అసలు ఈ బీసీ కులగణలో పాల్గొనకపోవడాన్ని ఏమన్నా అధ్యక్షాన్ని అడుగుతా ఉన్నా. ఈరోజు బలిన వర్గాలపైన ఇంత చిన్న చూపాన్ని అడుగుతున్నాం. ఓవైపు బీసీ కులగణ జరుగుతుంటే అందులో వాళ్ళు చేరి వాళ్ళ యొక్క వివరాలు చెప్పి దీనికి ఊతం ఇవ్వాల్సినటువంటి వీళ్ళు అందులో పాల్గొనకుండా ఇంకా ప్రతినిత్యం విమర్శలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వాన్ని కానీ బదనం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరికాదన్నమాట అనేక సందర్భాలు చెప్పినాం. ఈ సభ ద్వారా కూడా ఈరోజు ఈ కులగణన జరగడం అనేది చారిత్రాత్మక నిర్ణయము, ఓ సాహసోపేతమైన నిర్ణయము. బలహీన వర్గాలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఓ అంశం ఈరోజు తెలంగాణలో రావడం, ఈ తెలంగాణ ఈ దేశానికి రోల్ మోడల్ కావడం ఈరోజు ఇక్కడ మేము అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు కూడా ఈరోజు చిత్తశుద్ధితోటి ఏదైతే 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నామో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి ఈ రిజర్వేషన్ కు అక్కడ కూడా మాకు సహకారం అందించి ఏమాత్రం ప్రేమ ఉన్న కేంద్రం ఒప్పించి 42% రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు అన్ని విధాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన వారికి న్యాయం జరపాలని చెప్పిన ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న మాటను చెప్తూ ఈ అంశంలో బలహీన వర్గాలకు సంబంధించిన వాడిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సర్వదా రుణపడి ఉంటామన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ సర్వేలో పాల్గొన్న వారి కోసం కూడా రెండోసారి కూడా మళ్ళీ 10 రోజులు కూడా అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఈ తెలంగాణ రోల్ మోడల్ గా ఈ దేశానికి లోక్సభలో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో బీసీ కులగణ జరిగింది ఇంచుమించు 90%, 85% వరకు మనం వచ్చినట్టు తేలింది. ఈరోజు ఈ సందర్భం ఉంటే ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సి పోయి అక్కడక్కడ విమర్శ చేస్తున్న వారికి నేను సూచన చేస్తా ఉన్నా, అభినందించండి ప్రభుత్వాన్ని. బలహీన వర్గాలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని స్వాగతిద్దాం. ఈరోజు బీసీ కులగణకు సంబంధించిన అంశంలో అందరం కూడా కలిసి భవిష్యత్తులో ఆయా వర్గాలకు ప్రభుత్వం పక్షాన్ని ఇచ్చేటువంటి రాయితీలు ఫలాలు అందే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామన్నమాట సందర్భంగా తెలియజేస్తూ వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా అధ్యక్ష నిన్నటి రోజు గవర్నర్ గారి ప్రసంగంలో రాయితీ ఒక్కొక్క అంశాన్ని చెప్పినప్పుడు ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన అంశం కూడా వారు చెప్పడం జరిగింది. ఈరోజు వ్యవసాయానికి సంబంధించి రైతు అనబడేవారు రాజుగా ఉండాలని, రైతు అనబడేవారు పైచేయిగా ఉండాలని, రైతు అనబడే వారికి అన్ని రకాలుగా చేతునివ్వాలి, ఈ దేశానికి ప్రపంచానికి పట్టెడన్నం పెట్టేటువంటి రైతును రాజుగా చూడాలని చెప్పని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రైతు కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత విద్యుత్తును ఉచిత కరెంటును ఇవ్వాలని చెప్పని ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత కరెంటును ప్రారంభం చేసింది అధ్యక్ష. అంతేకాదు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పని గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు ఆనాడు మహిళా తల్లుల్ని లక్షాధికారులుగా మార్చాలని చెప్పండి ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసి ఈరోజు ముందుకు తీసుకొని పోయి రైతాంగానికి అనేక ప్రాజెక్టులు కూడా జలయజ్ఞం ద్వారా ఆనాటి ప్రాజెక్టులు ప్రారంభం చేసింది కూడా మీరందరూ కూడా తెలుసు అధ్యక్ష. ఈరోజు రైతులకు సంబంధించి మేలైన కార్యక్రమాలు కూడా నిన్ను తీసుకుపోతున్న అంశాన్ని ఈరోజు గవర్నర్ గారు నిన్నటి రోజు మాట్లాడిన సందర్భంగా ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంకి వస్తే కేవలం ఒక రైతు బంధు ఇచ్చి అధ్యక్ష, కేవలం ఒక రైతు బంధు ఇచ్చి అన్ని బంధు చేసి రైతులకు గతంలో సబ్సిడీలు పనిముట్లు ఇతరత్ర ఇచ్చేటువంటి సందర్భం ఉంటే వాడిని అన్నింటినీ ఆపేసి కేవలం ఒక రైతు బందే జిందా తిలస్మత్ అనే విధంగా ఏ రోగం వచ్చిన గతంలో జిందా తిలస్మత్ ఇచ్చేవారు. అదేవిధంగా రైతు బంధు ఒకటిచ్చి రైతుకు ఎలాంటి సందర్భంలో కూడా ఆదుకునేటువంటి సందర్భాలు చేయలేదు అధ్యక్ష. ఈ అంశాన్ని కూడా దయచేసి గమనించాలని చెప్పిన సందర్భంగా కోరుతూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని వస్తున్నాం. రైతుకు సంబంధించి రుణమాఫీ అధ్యక్ష 25 లక్షల పై కుటుంబాలకు 21,000 కోట్లు ఇంచుమించు రుణమాఫీ చేసి 2 లక్షల లోపు రైతులను ఆదుకున్నట్టు ప్రభుత్వం అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో 2014 నుంచి 18 వరకు ₹1,00,000 రుణమాఫీ అంటే పావలా అధ్యక్ష వడ్డీకే వెళ్ళిన సందర్భం.
2018లో అధికారంలోకి వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫ్ అంటే కేవలం 11,000 పైచిల కోట్లు రిలీజ్ చేస్తే అందులో వడ్డీకి 8,000 కోట్లు అయింది, 4,000 కోట్ల రైతులకు వచ్చిన సందర్భం. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఇంచుమించు 21,000 కోట్లు 2 లక్షల లోపు ఉన్నటువంటి వారికి రుణమాఫీ చేసి కొత్తగా తిరిగి వాళ్ళు రుణము పొందేటువంటి అవకాశాన్ని ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదటిసారిగా అప్పుడు కూడా రుణమాఫీ అయినప్పుడు పాసు పుస్తకాలు రైతు చేతికి వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడే రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు పాసు పుస్తకాలు తిరిగి వచ్చి కొత్తగా రుణం పొందిన అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు చేతులిచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు అందించేటువంటి కార్యక్రమంతో పాటు వాళ్ళు పండించిన వరి పంటలు కానీ ఇతర పంటలు కానీ కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం మీరు గమనించిన అధ్యక్ష. గతంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 40 కిలోల సంచికి 3 నుంచి 4 కిలోలు అధికంగా జోకిన సందర్భం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చినాక అధిక తూకం తప్పు క్వింటాలు 10 కిలోలు అయితే నేను 40 కిలోల సంచికి 24 కిలోలు జోకి అదనంగా రైతుకు నష్టం చేసిన సందర్భం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా తప్ప తాలు పేరిట అధికంగా జోకే సవాల్ లేకుండా రైతుకు న్యాయం చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు గతంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఎత్తిపోతలను మధ్యలో వదిలేసిన అధ్యక్ష. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ఈరోజు కమిషన్ తోని బలైపోయినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈరోజు వాస్తవ దాన్ని కూడా వస్తాం. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి అంశాలు 1 కాదు 2 కాదు అధ్యక్ష, అనేకము రైతుల వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని, అంటే అటు రైతుల సంక్షేమము ఇటు కూలీల సంక్షేమం చూడాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈరోజు రైతులకు సాగునీరు అందించాలని చెప్పని అనేక